బెనీషా మామిడి పండు ఈ పేరు వినగానే మధుర ఫలంలో అత్యంత మధురమైనటువంటి ఫలం మామిడి ఫలమని అందరికీ గుర్తొస్తుంది. అలాంటి మామిడి ఫలాన్ని అందించేటువంటి రైతుకు ఏటా కష్టాలు తప్పడం లేదు. గత 5 ఏళ్లుగా అతివృష్టి, అనావృష్టి, అదేవిధంగా తెగులు, చీడపీడల కారణంగా తీవ్రంగా నష్టపోతున్న రైతు ఒక్కసారిగా పంటని పూర్తిగా కోసేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మనం ఇక్కడ మామిడి అంటే బెనీషా ఏదైతే రాయచోటి, రాజంపేట, రైల్వే కోడూరు వంటి ప్రాంతాల్లో మామిడి పంట అంటే రకంగా చాలా ఎక్కువగా పంటలు సాగు చేస్తారు. ఈ మామిడి పంట మనం చూస్తే ఇక్కడ ప్రధానంగా ఇక్కడ మనం ఈ పంటను ఒకసారి పరిశీలిద్దాం. ఒకసారి ఆ పంట పరిస్థితి ఎలా ఉందో కూడా మీకు పూర్తిగా వివరించే ప్రయత్నం చేద్దాం. తరచుగా 5 ఏళ్లుగా కూడా ఆ రైతు పూర్తిగా నష్టపోతున్నటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ మనం చూడొచ్చు, ఇది అసలు పూత అంటే పూతకు తెగులు పట్టింది. చూడు, ఏదైతే పూర్తిగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి. అంటే ఒక రకంగా పూత ఉంటేనే కాయ అంటే పిందె రూపంలో ఇప్పటికే ఏదైతే జనవరి నాటికి పూత వచ్చి ఆ తర్వాత చిన్న కాయ కాసి ఇప్పటికే ఒక రూపం రావాల్సినటువంటి కాయకు ఒక రూపం రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ చెదలు పట్టినటువంటి పరిస్థితి. అంటే ఒక రకంగా అటు పూర్తిగా తెగులు బారిన పడినటువంటి పరిస్థితి. మరోవైపు తెగులు బారిన పడుతూ ఒక రకంగా తీవ్రమైనటువంటి ఇబ్బంది పడుతున్నటువంటి రైతులు కూడా ఇక్కడ ఏదైతే 5 ఏళ్లుగా తీవ్రంగా నష్టపోతున్నారు. అయితే ఇక్కడ పంట ఈయన చేతికి వస్తే మాత్రం ఖచ్చితంగా 1,00,000-1,50,000 రూపాయల మేర పంట గిట్టుబాటు అయ్యేటువంటి పరిస్థితి ఉండేది. కానీ గత 5 ఏళ్లుగా ఏ విధంగా నష్టపోతున్నటువంటి రైతు తీవ్రంగా నష్టపోతున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో కూడా ఒక్కసారిగా తమ పంటను సైతం చెట్లను సైతం నరికేస్తున్నటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇదే తోటకు పక్కన ఒక మామిడి తోట. అంటే పూర్తిగా ఏదైతే నష్టపోయినటువంటి రైతు ఏటా 1,50,000 రూపాయల మేర పెట్టుబడి పెట్టినా కూడా పెట్టిన పెట్టుబడి కూడా రానిటువంటి పరిస్థితుల నేపథ్యం. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా రైతు తీవ్రంగా నష్టపోతున్నటువంటి నేపథ్యం కాబట్టి ఆయన పూర్తిగా తన పంటను పూర్తిగా అంటే చెట్లను పూర్తిగా నరికివేసినటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితి ఏ రైతుకు రాకూడదు. గతంలో కూడా మనం చూసాం, టమోటా రైతులకు కూడా ఇదే విధంగా పంట పొలాల్లో వదిలేస్తున్నటువంటి పరిస్థితి. అంటే రైతాంగానికి సరైన గిట్టుబాటు ధర లభించడం లేదన్నటువంటి వాదనలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఈ తోట అంతా కూడా అంటే పూర్తిగా పూత చూడు కింద అక్కడ ఉన్నటువంటి ఆ చెట్టుకు పూత పూర్తిగా రాలిపోయింది. అంటే ఒక రకంగా పూర్తిగా పూత రాలిపోయిందంటే ఖచ్చితంగా పంటకు ఏదో తెగులు సోకిందనే భావన ఉంటుంది. అదేవిధంగా పూత వస్తేనే ఇప్పటికే కాయ ఒక రూపుకు రావాల్సినటువంటి పరిస్థితి ఉండేది. కానీ అక్కడ ఎక్కడా కూడా ఈ రూపు కనిపించడం లేదంటే అర్థం ఏంటంటే పంట పూర్తిగా దెబ్బ తిన్నదన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందుకే రైతులు కూడా తీవ్రంగా నష్టపోవాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి గత 5 ఏళ్లుగా అంటే ఒకవేళ పంట పండితే మాత్రం ఖచ్చితంగా 1,50,000 2 లక్షల రూపాయలు అంటే పంట పండినటువంటి పంటను బట్టి వాళ్లకు కొంత గిట్టుబాటు ధరతో పాటు కొంత లాభం వచ్చేది. 5 ఏళ్లుగా ఇదే విధంగా నష్టాల బాటను నష్టాలు చూడాల్సినటువంటి పరిస్థితి, చూడాల్సిన పరిస్థితి. ఒక రకంగా అప్పులు చేసి పంటలను సాగు చేస్తున్నప్పటికీ కూడా ఎక్కడే కానీ ఇక్కడ పంట గిట్టుబాటు ధర పక్కన పెడితే కనీసం ఆ పంట పండేటువంటి పరిస్థితి కూడా లేని కారణంగా ఒక రకంగా రైతులు కూడా తీవ్ర ఆందోళనకు చెంది ఇక్కడ ఉన్నటువంటి పంటను పూర్తిగా కూడా ఆ చెట్లను సైతం నరికేసిన పరిస్థితి. అంటే 5 ఏళ్లుగా దాదాపు 7 లక్షల నుంచి 10 లక్షల మేర నష్టపోయాం. కాబట్టి ఇక పంట పండించేటువంటి పరిస్థితి లేదన్నటువంటి భావనకు వచ్చినటువంటి రైతులు మామిడి చెట్లను పూర్తిగా నరికివేసినటువంటి పరిస్థితి. ఇది ఉమ్మడి కడప జిల్లాలో ఉన్నటువంటి వీరబల్లె అంటే రాజంపేట నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి వీరబల్లె బెనీషాకు అత్యంత డిమాండ్ ఉంది. ఈ మధుర ఫలం ఒక రకంగా వర్ణం పసుపు రంగులో ఉన్నా కూడా వాసన అంటే ఎంతో సువాసనతో కూడుకున్నటువంటిది. కాబట్టి ఈ పంట అంటే ప్రధానంగా వీరబల్లె బెనీషాకు మంచి డిమాండ్ కూడా ఉంది. అంటే ఇతర రాష్ట్రాలకు కావచ్చు, ఇతర దేశాలకు కూడా వీరబల్లె బెనీషా తీసుకెళ్తుంటారు. అంతటి మంచి డిమాండ్ ఉన్నటువంటి ఈ పంట గత 5 ఏళ్లుగా కూడా పంటకు నోచుకొని పరిస్థితి ఉన్న కారణంగా కూడా రైతులు తీవ్రంగా నష్టపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో 5 ఏళ్లుగా నష్టపోతూనే ఉన్నాం. కాబట్టి ఇక నష్టాలను చూసే పరిస్థితి లేదు. ఇప్పటికే అప్పుల భారాన్ని మోయలేని పరిస్థితి, అప్పుల పాలైనటువంటి పరిస్థితి నేపథ్యంలో దీని నుంచి బయటపడాలంటే ఖచ్చితంగా చెట్లను నరికివేయడమే ఉత్తమమైనటువంటి భావనతో చెట్లను నరికివేసిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితి ఏ రైతుకు రాకూడదనే మనం ఆశిద్దాం. కెమెరా పర్సన్ రాముతో కిషోర్, RTV, వీరవల్లి నుంచి.
పరిస్థితుల్లో కోయకపోతే మనకు బతకలేము, ఇంకా బతకలేక కోసుకుంటాం అంతే. ఎన్ని సంవత్సరాల చెట్లు? 40 సంవత్సరాలు.